ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్‌లా రండి. మరలా ఈ ఉదయకాలము మిమ్మల్ని కలుసుకొనుటకు షాలోమ్ గాస్పెల్ మినిస్టర్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరెంతగానో నన్ను ప్రోత్సహించి ఇదిగో దేవుని మాటలు మీ ద్వారా నేను అనేకులకు తెలియచేయటకు తెలుసుకున్న వారు దేవుని సత్యాన్ని గ్రహించి ఆ యొక్క మేలును పొందుకున్నటకు సాగుతున్నటువంటి జీవితాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, ఈరోజు ఏ వాక్యం అయితే దేవుడు విత్తుతున్నాడో ఇది ఖచ్చితంగా ఎవరికైనా ఖచ్చితంగా ఉపయోగపడక తప్పదు. అది ఎవరైతే హృదయపూర్వకంగా దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మేలును పొందుకుంటారు. అది వాళ్ళ హృదయానికే తెలుసు. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అనేటువంటి మాటను మనము విన్నాము. కాబట్టి దేవుడు రుచికరమైనటువంటి వాడు. అంటే ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన సంపూర్ణుడు. మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ. కాబట్టి మనం రోజు సంతోషంగా సమాధానంగా ఉండేదాని కొరకు ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆ పాజిటివ్ మైండ్‌ని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. అప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటంటే మన ద్వారా క్వాలిటీ పరిశుద్ధమైన జీవితము, నిందారహితమైన జీవితము, యథార్థమైన జీవితము. ఇవే మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్. అదే దాని ద్వారా దేవుడు ఆయనలో ఉండేటువంటి సమస్తాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అంతేగాని ఈ లోకంలో మనం పెద్ద స్థాయికి వెళ్ళాలన్నా, మన పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలన్నా మనకేం కావాలా? మంచి క్వాలిటీ కలిగినటువంటి ఎడ్యుకేషన్ ఉండాలా. ఆ యొక్క యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటకు వాళ్ళకేముండదంటే ఒక అర్హత ఉంటుంది. కానీ మన దేవుని దగ్గరకు అంటే సజీవుడైన దేవుడితో జీవించే దాని కొరకు మనకు కావాల్సిన అర్హత ఆయన విశ్వసించాలా, ఆయన యందు నమ్మిక ఉంచాలా, పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పాజిటివ్ మైండ్‌ని కలిగి ఉండాలా, చెడుతనాన్ని అసహించుకోవాలా. మనం నీతిగా బ్రతకటమే క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్స్‌తో దేవుడు మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మనల్ని నిలబెడతాడు. ఈ లోకాన్ని విడిచిన వెంటనే తనతో తన రాజ్యంలో మనల్ని అక్కడ హ్యాపీగా ఉండే విధంగా అన్ని కార్యములు మన పట్ల ఆయన జరిగిస్తాడు. అది దేవుడికి ఉండేటువంటి శక్తి. కాబట్టి ఆ నిజమైన దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆనందానికి మనము పాత్రులమవుతాము. కాబట్టి ఈ ఉదయకాలం మరలా నిన్నటి దినం మనం ధ్యానించాం. ఆ యొక్క మంచి సమాచారం తీసుకువచ్చినటువంటి ఆ యొక్క యెహోషువ, కాలేబులు ఆ యొక్క ప్రజలకు అందరినీ మరలా బలపరచటము, మరలా వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు మరలా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ ప్రజలు నడిపించడము మనము చూస్తాము. కాబట్టి అదే సన్నివేశాన్ని ఇంకొకసారి మనము ఈ ఉదయకాలం దేవుడు మన వినికిడిలో పెట్టినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాము. యెహోషువ నాయకుడు అయిన తర్వాత నిన్నటి దినం అంటున్నాడు దేవుడు, ఇదిగో భయపడబాక, దిగులు పడబాక, నిబ్బరం కలిగి ఉండు. ఇదిగో నేను మోషేకు తోడుగా ఉండి ఏ విధంగా ఈ యొక్క 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తూ నేను వచ్చాను, వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చాను. అదే విధంగా నీ నాయకత్వంలో ఇప్పుడు నేను వాగ్దాన భూమిలోనికి నడిపించబోతున్నాను. కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. కానీ నువ్వు చేయవలసింది మానక నా ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించాలా, ప్రతి ఒక్కరికి నన్ను గూర్చిన విషయాలు నువ్వు తెలియచేయాలా అని యెహోషువకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి ఆజ్ఞ ప్రకారము యెహోషువ దేవుని చెప్పినట్లే చేస్తూ వస్తాడు. ఇలా చేస్తూ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు. ఇప్పుడు వాళ్ళు యోర్దాను నదిని దాటితే వాళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశము, వాళ్ళకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి దేశము స్వతంత్రించుకుంటారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వతంత్రించుకోవాలంటే ఏముంది? మధ్యలో యోర్దాను నది ఉంది. యోర్దాను నది అంట 3 తాటి చెట్లు అంత లోతు. అంటే 3 తాటి చెట్లు ఎంత హైటో అంత లోతు ఉంటారంట ఆ వాటరు. అలాంటి వాటర్లో వాళ్ళు దిగి అవతలకి దాటిపోవాలా. ఎంతమంది? 25 లక్షల జనాంగం, మళ్ళా పస్తులు ఉన్నాయి. అయితే అలా పోవటం సాధ్యం కాదు. కానీ ఎర్ర సముద్రం ఎదుట దేవుడు ఏమంటున్నాడు? వెనక ఫరో సైన్యం వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. కాబట్టి నువ్వు ఇంకా నీ చేతి కర్రని ఆ సముద్రం వైపు చూపించి నువ్వు సాగిపో అంటున్నాడు దేవుడు. అది ఆ రోజు సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళని ఏ శత్రు సైన్యం తరవటం లేదు. వీళ్ళే అందరినీ జయిస్తూ వాళ్ళ పరిస్థితులు నెమ్మలిచ్చి కొంచెం ఆ యొక్క దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ విశ్వాస జీవితానికి కొంచెం పరీక్ష పెడుతున్నాడు దేవుడు యెహోషువ ద్వారా. అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఈ యోర్దాను నదిని మనం దాటాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి అపవిత్రత,
అపవిత్రత అనేది ఏంటంటే దేవుని నమ్మకుండా పోవటం అనేది భయంకరమైన పాపం. దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం నడవకపోవటము ఇంకొక పాపం అయిపోద్ది. కాబట్టి మీరు దేవుని నమ్మినప్పుడు దేవుని కార్యాలు చూశారు. దేవుడు ఈ 40 సంవత్సరాలు కావాల్సినటువంటి ఆహారాన్ని అరణ్యంలో అందించాడు. ఇప్పుడు శాశ్వతమైనటువంటి గృహాల్లో సంతోషంగా, సమాధానంగా ఇంకా మీరు జీవించే దాని కొరకు, స్వతంత్రమైన జీవితాన్ని పొందుకునే దాని కొరకు మధ్యలో ఏముంది? యోర్దాను నది ఉంది. యోర్దాను నది దాటాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటున్నాడు దేవుడు. కాబట్టి మీరందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు పరిశుద్ధంగా మీరు ఉండి ఈ యొక్క యోర్దాను నదిని దాటాలనేటువంటి ఒక షరతు అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి యాజకులు, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద యోధులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అందరూ దేవుని ఎదుట వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళందరూ పరిశుద్ధపరచబడతారు. అప్పుడు వాళ్ళ మందసం అంటే దేవుని యొక్క మందసం అంటే దేవునికి సంబంధించినటువంటి గ్రంథము అవన్నీ తీసుకొని యాజకులు వాళ్ళు ఆ యొక్క యథార్థమైన హృదయంతో ఆ యొక్క యోర్దాను నది దగ్గరకు వచ్చి వాళ్ళు యోర్దాను నదిలో కాలు పెడతారనమాట. కాలు పెట్టిన వెంటనే అంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు యెహోషువ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని. అదే అధ్యాయం 3వ అధ్యాయం 16, 17లో వాళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధపరచబడతారు. అంటే వాళ్ళు ఒప్పుకుంటారు పవిత్రంగా ఉండేదాని కొరకు వాళ్ళ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారు. అప్పుడు ఈ యొక్క నీళ్ళంట యాజకులు ఎప్పుడైతే ఈ మందసం తీసుకొని ఆ యొక్క నీటిలో వాళ్ళు అడుగు పెడతారో ఈ నీళ్ళన్నీ ఏమైపోయాయంటే ఒక ఏకరాశిగా అంటే వాటర్ అంతా ఎవరో తీసుకుని వచ్చి ఒక సైడ్ పెట్టేసినట్లు ఒక ఏకరాశిగా అక్కడ నిలబడిపోతాయి. అప్పుడు నిలబడినప్పుడు ఆ మనుషులందరూ నడిచేదానికి అంటే వాళ్ళ పాదాలు పెట్టినప్పుడు ఆ లోతంతా వెళ్ళిపోయి వాళ్ళ పాదాలు కనబడే విధంగా అంటే కేవలం ఇసుక మీద కొంచెం నీళ్లలో నడిచినట్లు వాళ్ళు ఈ దరి నుంచి ఆ దరికి వాళ్ళు ఆ ఒడ్డుకు చేరుతారు. ఇది దేవుడు చేసిన అద్భుతం కాదా? దేవుడు 25 లక్షల మందిని ఖచ్చితంగా ఆ యొక్క నదిలో చిన్న చిన్న వంతుల దగ్గర బస్సు పోతుంటేనే దాటుకోలేక ఆగిపోతుంటాం. కానీ ఏ విధమైనటువంటి ఆయుధాలు లేకుండా కేవలం కాలి నడకతో దేవుడు వాళ్ళని నడిపించాడు. ఇది చరిత్ర, ఇది నోటి మాటలు కట్టుకట్టలు కాదు. ఇది ఈ యొక్క భూమి మీద ఈ చరిత్ర అలాగే గ్రంథాలయాల్లో ఉంది. ఈ యొక్క దైవ గ్రంథంలో ఉంటుంది. ఎవరైతే ఆశ కలిగి వెతికి చదువుతారో ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ యొక్క ఆనందాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఆ నీళ్ళన్నీ ఏమవుతున్నాయంటే ఏకరాశిగా నిలబడిపోయినప్పుడు వాళ్ళు ఆరిన నేలలో ఆ రోజు సముద్రంలో అయితే పూర్తిగా నేల. ఇప్పుడైతే వాళ్ళ పాదాలు కనిపిస్తున్నాయి. ఆ పాదాల మీద వాటర్ కొంచెంగా ఫ్లో అవుతుంది. వాళ్ళు అలాగే నడుచుకుంటూ యువతల నుంచి అవతలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి దేవుని యొక్క కృప దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆ వాగ్దాన భూమి ఇంకా ఇవ్వబోతాడు. ఇంకా అందరూ అక్కడికి దాటేశారు. దాటిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ ఎంతో సంతోషంతో సమాధానంతో గంతులు వేస్తారు. ఇంకా ఆ ప్రాంతం ముందైతే అది భయంకరమైన ప్రాంతం అని విన్నారు. ఇప్పుడైతే దేవుని యొక్క మహాకృపలు అదంతా చూసి వాళ్ళు చాలా ఆనందపడతారు. కాబట్టి చెప్పిన సమాచారం ఏది వినకూడదు. ఆ దేవుడు బయలుపరిచే సమాధానము. కాబట్టి దేవుడు ఏ సమాధానము ఏ సమాచారము మనకు అనుగ్రహిస్తాడో వాటి ఎందే మనం లక్ష్యం ఉంచాలా. దాని ద్వారా మనం బ్రతుకుతాము, మనం అనేకులను బ్రతికింప చేస్తాము. చెడ్డ సమాచారం విన్నప్పుడు మనము చనిపోతాము. మనను బట్టి ఆందోళన కలిగి మనతో ఉండేవాళ్ళు కూడా చనిపోతారు. కాబట్టి మన దేవుడు బ్రతికిచ్చే దేవుడే కానివ్వండి, చంపేటువంటి దేవుడు కాడు. ఒకవేళ మనం చనిపోతున్నామంటే మన అపరాధాల వల్ల, మన పాపాల వల్ల, మనం దేవుని నమ్మనందువల్ల, అపవాది మాట విన్నందున వల్ల మనకు కష్టాలు, బాధలు ఇవన్నీ ఆ గూడు కట్టుకొని మన మీద యుద్ధం చేస్తాయి. వాటన్నిటిని మనం జయించాలంటే ఎల్లప్పుడూ మనము దేవుని మాట వినాలా, పరిశుద్ధమైన జీవితము జీవించాలా, నీతియుక్తమైనటువంటి బలులు మనం అర్పించేటువంటి స్థితిలో ఉండాలా. దేవునికి ఇష్టముగా మనం బ్రతికినప్పుడు ఈ సమాచారం మనల్ని బట్టి ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, మనల్ని బట్టి సంతోషపడాలి. గాని ఇదిగో వాళ్ళ అనేటువంటి భ్రాంతులు మన వల్ల ఎవరికీ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం దేవునికి లోబడాలా, దేవునికి ఇష్టలుగా బ్రతకాలా. దేవుడు ఇచ్చేటువంటి సమాచారంతో మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్యకార్యాలు అన్నీ మన ద్వారా దేవుడు ఈ రోజు ఈ ప్రపంచానికి ఆయన చూపించగలడు. అలా చూపించేదానికి మనము ఆయనకి ఒక అంబాసిడర్స్ గా నిలబడినప్పుడు మాత్రమే జరుగుతాయి. ఆనాడు
దేవుని భక్తులుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈయన. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ మంచి సమాచారాన్ని మనం పొందుకొని అనుదినం ఆనందిద్దాము. ఆయన కొరకు జీవిద్దాము. దేవుడు ఈరోజు మన వినికిల్లో మనకిచ్చినటువంటి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. కృపా సత్య సంపూర్ణుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. ఈ మహాకృపలో ఈ ఉదయకాలం నాయన, ఇదిగో యెహోషువ నాయకత్వంలో యోర్దాన్ నదిని దాటించినటువంటి సన్నివేశాన్ని మాకు గుర్తు చేసి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఎన్నో యోర్దాన్ నదులు వచ్చినప్పటికీ వాటిని దాటింపగలిగిన శక్తి కలిగిన వాడు నువ్వేనని మేము విశ్వసించి, దేవా మీరు చెప్పినట్లు మేము పరిశుద్ధపరచుకొని ఏ మాత్రం కుడికి కానీ ఎడమకు కానీ అపవిత్రతలో జీవించకుండా సంపూర్ణమైన పవిత్రతమైనటువంటి జీవితం మేము జీవిస్తూ నీకు సాక్షులుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో వారి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాల్లో ఉండేటువంటి ప్రతి అవసరతను మీ మహిమస్సును తీర్చి మీ కృపలతో బలపరిచి మరలా మీ చిత్తమైతే నాయన మేమందరం కలుసుకునే పర్యంతరం నాయన మీ కాపుదల, భద్రత, క్షేమం మీ ప్రజలకు నాకు అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్ మినిస్ట్రీ ద్వారా, గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలు సమృద్ధిగా దీవించునుగాక. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోవాకండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ని పరిచయం చేసి దేవుని యొక్క సత్యాలు గ్రహించినట్లు మీరు కూడా పాలుభాగస్తులు కమ్మని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. షాలోమ్.